గుడ్ మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఊళ్ళు కట్టడం కాదు నిధులు ఊడ్చేశారు. జగనన్న కాలనీలకు విద్యుత్ పన్నుల టెండర్లో ఇష్టారాజ్యం 500 కోట్ల మేర దుర్వినియోగమైనట్లు అంచనా. ఇప్పటికే గుత్తేదారులకు 1815 కోట్ల చెల్లింపంటూ కాలనీలు కాదు ఊళ్ళే వస్తున్నాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన నోటి వెంట పదే వినిపించిన మాటలు ఇవి. జగనన్న హౌసింగ్ కాలనీలకు జీహెచ్సి విద్యుత్ వెలుగులు కల్పించే పనులు 500 కోట్ల మేర దుర్వినియోగం అనేటు ప్రాథమిక అధికారులు అంచనా వేశారు. 3 డిస్కంలు ఒకే ధరకి సామాగ్రి కొనలేదు. గుత్తేదారులకు పనులకు కేటాయించడంలో ఒక పద్ధతి లేదు. కాంట్రాక్టర్ల అధికారులు ఇష్టారాజ్యంగా వివరించారు. ఈ పథకం మాట అప్పట్లో జరిగిన దుర్వినియోగం చూస్తే ఎవరైనా ఇష్టపోవాల్సిందే. ఎవరు ఉండని కాలనీలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే ఉపయోగం ఏంటి? సరైన రోడ్లు లేని లేఅవుట్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసే ప్రయోజనం ఏంటి? కాలనీల్లో ఎవరూ లేకపోవడంతో విద్యుత్ తీగలు విద్యుత్ దీపాలు చోరీ అవుతున్నాయి. విద్యుత్ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు డిస్కంలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదొక ఓ రకంగా చెప్పాలంటే జనాల్ని తప్పుదోవ పట్టించే వార్త తప్పించి మరొకటేమీ లేదు. 500 కోట్ల రూపాయల అవినీతి అంటే వాస్తవంగా ఏ టెండర్లలోనూ టెండర్ లేకుండా కాంట్రాక్ట్ బేసిస్ మీదనో నామినేటెడ్ బేస్ మీదనో ఇస్తే తప్పు అంటారు. అంతేగాని ఒక ఏరియా కరెంట్ కనెక్షన్ ఇవ్వడం తప్పు అవుతుందా? ప్రభుత్వం ఓ పక్కన రోడ్డు వేయాలా, మంచినీళ్ళు ఇవ్వాలా, డ్రైనేజీ కట్టాలా, కరెంటు కట్టాలి. ఒకడు ముద్దు పెట్టేశాడు కాబట్టి అది దుర్వినియోగం అయిపోయింది అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటిది ఇది విజిలెన్స్ రిపోర్ట్లకి లేకపోతే పేపర్లో వార్తలకి పనికొస్తుంది. ముందు జగనన్న కాలనీలకు సంబంధించి ఒక మౌలిక వసతులు కల్పించడం అన్నటువంటిది ఒక బాధ్యత. సరే జగనన్న పేరు పెట్టారా లేకపోతే దానివల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా పక్కన పెడితే అది తీసుకున్న వాళ్ళే ఓట్లే లేదు అన్నటువంటి విషయం వాస్తవం. కాకపోతే అది ఎన్ని లక్షల మంది జీవితాలతో ముడిపడినటువంటి అంశం మీదన అది వాళ్ళకి ప్రయోజనం చేకూర్చేది కాబట్టి దాన్ని ఇప్పుడు ఆపేస్తున్నారు కాబట్టి దాన్ని కవర్ చేయడం కోసం ఇలాంటి పనికిమాలిన వార్తలతో కాలక్షేపం చేస్తారు. లేకపోతే సునీల్ కుమార్ సస్పెన్షన్ అంటూ జగన్ జమానాలో అనధికారికంగా విదేశీ పర్యటనలో అనుమతి లేకుండా తరచూ దుబాయ్కి, జార్జియా పర్యటన ముసుగులో యుఏఈకి, అమెరికా వెళ్తున్నానంటూ యూకేకి సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం అంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అఖిల భారత సర్వీస్ నియమావళి నిబంధనలకు ఆయన ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని తీవ్ర క్రమశిక్షణ రాహిత్యానికి దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని పేర్కొంది. వైకాపాయంలో సిఐడి విభాగాధిపతిగా చేసి వివాదాస్పదిగా ముద్రపడ్డ సునీల్ కుమార్ జగన్ జమానాలో ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా తరచూ విదేశాల్లో ప్రయాణించారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. కరెక్ట్గా ఆయనకి డీజీపీ ప్యానల్లో ఉన్నారు. ఆ టైంలో ఈ చర్య ద్వారా ఆయనకి ఆ అవకాశం లేకుండా పోయినట్టయింది. లేకపోతే ఐరోపా భద్రతకు నడుం బిగిద్దామంటూ తరానికి ఒకసారి తలెత్తే సందర్భంపై స్పందిద్దాం, ఉక్రెయిన్కి బాసటగా నిలుద్దాం, ఐరోపా దేశాల సదస్సులో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ పిలుపు, కాల్పుల వివరణపై కలిసి పనిచేద్దాం, యూకే, ఫ్రాన్స్, ఉక్రెయిన్ నిర్ణయం, కెనడా సహా పలు ఐరోపా దేశాల నేతల హాజరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రకంగా అమెరికా మీదన వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు అనుకోవచ్చు. కాబట్టి వీళ్ళందరూ సొంత దేశాల్లో ప్రజా అభిప్రాయానికి ప్రజల చేత తిరస్కరించబడ్డటువంటి వాళ్ళు, ప్రజల చేత అసహించుకోబడుతున్న వాళ్ళు ఇప్పుడు అంతర్జాతీయంగా ఏదో చేస్తున్నామన్న బిల్డప్తో వాళ్ళ క్రెడిట్స్ని ఏదో పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. లేకపోతే పాపాల భైరవులతో పారా హుషార్ అంటూ చెక్కదనం కోసం పాలల్లో మాల్టోడెక్స్ట్రిన్ వాడకం, దేశవ్యాప్తంగా కుటీర పరిశ్రమ తరహాల విస్తరణ. ఈ పాలు తాగితే తీవ్ర అనారోగ్య సమస్యలు. పేరుకవి పాలు తెల్లగా చిక్కగా ఉంటాయి కానీ గేదెల నుంచో ఆవుల నుంచో పితికినవి కావు. మాల్టోడెక్స్ట్రిన్, పామోలిన్ వంటివి కలిపి తయారు చేసిన కృత్రిమ పదార్థాలు వీటినే పాల కేంద్రాలకు, పట్టణాల్లో ఇళ్ళకి సరఫరా చేస్తూ లక్షల్లో సొమ్ము చేసుకున్నారు. కొందరు పాపాల భైరవులు చిక్కగా ఉన్నాయని ఈ పాలు తాగితే ఆరోగ్యం గుల్లే. తెల్లగా ఉండే ఈ క్షీరంలో కంటికి కనిపించిన పరీక్షిస్తే కానీ గుర్తించలేని హానికారకాలు ఎన్నో. ఈ నకిలీ పాల ముప్పు నుంచి బయటపడేదెలా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పసిబిడ్డకు ఆధార్ అవసరమే అంటూ ఏ సేవలకైనా విశిష్ట గుర్తింపు సంఖ్య తప్పనిసరి, నమోదుకు అందుబాటులో ప్రత్యేక శిబిరాలు, రాజధాని పనుల పరిశీలనకు త్వరలో ఏటి నిపుణులు రాక అన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. అయితే విజయవాడ చిలకలూరిపేట మధ్య అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానం, ప్రతి కిలోమీటర్కి ఓ సీసీ కెమెరా, వాహనాల వేగం నియంత్రించాలనేగా విజయవాడ బైపాస్లోని అమలుకు ప్రతిపాదన. కోల్కతా చెన్నై రహదారిలో విజయవాడ నుంచి చిలకలూరుపేట మధ్య 6 వరుసల రహదారులు వాహనాల వేగ నియంత్రణ, ట్రాఫిక్ అవాంతరాలు వంటివి లేకుండా చూసేందుకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఏర్పాట్లు చేస్తుంది. అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానం అమలు చేసేందుకు అధికారులు ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు. దీంతోపాటు త్వరలో అందుబాటులోకి రానున్న విజయవాడ పశ్చిమ బైపాస్లో సైతం ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. విజయవాడలోని వారధి వంతెన వద్ద నుంచి చిలకలూరుపేట వరకు 68 కిలోమీటర్లు. ఇందులో ప్రతి కిలోమీటర్కి ఒకటి చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. వీటిని మానిటర్ చేసేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. ఎక్కడైనా ప్రమాదాలు జరిగిన, ట్రాఫిక్ అవాంతరాలు వంటివి ఏర్పడిన వెంటనే సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుంది. దీంతో టోల్ సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. వాహనాలు అతివేగంగా వెళ్తే తెలిసేలా ప్రతి 10 కిలోమీటర్లకు ఒకటి స్పీడ్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తారు.
6 వరుసల రహదారిలో ఒక్క వరుసకు ఒకటి చెప్పిన డిస్ప్లే బోర్డులు ఉంటాయి. 80 కిలోమీటర్లకు మించి వేగంగా వెళ్లకుండా చూస్తారు. పలు చోట్ల స్పీడ్ గన్స్ ఏర్పాటు చేస్తారు. అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానాన్ని పోలీసులతో అనుసంధానం చేస్తారు. అతివేగంగా వెళ్లే వాహనాలకు ఆటోమేటిక్గా చనాలు వేయడం వంటివి అమలు చేయనున్నారు. విజయవాడ నుంచి చిలకలూరుపేట బైపాస్ వరకు దీన్ని ఏర్పాటు చేసేందుకు 20 కోట్ల వరకు ఏమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరలో ఎన్హెచ్ఏ ఉన్నతాధికారులు పంపనున్నారు. చిన్నవుట్పల్లి నుంచి గొల్లపూడి మీదుగా కాజా వరకు 48 కిలోమీటర్లు విజయవాడ బైపాస్లో కూడా దీన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే చిన్నవుట్పల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ రోడ్డు పనులు దాదాపు పూర్తయి. గొల్లపూడి నుంచి కాజా వరకు 18 కిలోమీటర్ల పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాల్సి ఉండగా రాజధాని ప్రాంతంలో 4 చోట్ల గ్రిడ్ రోడ్ల వద్ద కొత్తగా వంతెనలు నిర్మించాల్సి ఉండటంతో మరో ఏడాదిన్నర సమయం పట్టబోతుంది. ఈలోపు అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానం సిద్ధం చేస్తామని ఎన్హెచ్ఐ వర్గాలు చెప్తున్నాయి అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. రాజధాని పనుల పరిశీలన త్వరలో ఐఐటి నిపుణులు రాక ఐకానిక్ టవర్ల పునాదులు సామర్థ్యంపై పరీక్ష. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా పాలనా వ్యవస్థ గుండెకాయ లాంటి ఐకానిక్ టవర్ల పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. 5 టవర్ల పనులను 5 ఏళ్ల తర్వాత పునఃప్రారంభించేందుకు సిఆర్డీఏ కసరత్తు మొదలెట్టింది. వీటి పునాదుల్లో నిలిచిన 0.06 టీఎంసీల నీటిని అధికారులు గత నెలలో తోడించారు. రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తిగా బయటపడడంతో మరోసారి ఐఐటి మద్రాస్ సివిల్ ఇంజనీరింగ్ నిపుణులతో పరీక్షలు చేయించేందుకు సిద్ధమవుతున్నారు. గత ఆగస్టులో పునాదుల్లో పూర్తిగా నీటిలో మునిగినప్పుడు ఈ పరీక్షలు చేయించారు. నిర్మాణాలు పటిష్టంగానే ఉన్నాయని తుప్పుబట్టి నినపచువ్వల రాడ్లకు రసాయన తాపడం చేసి పనులు కొనసాగించవచ్చని అప్పట్లో నిపుణులు సూచించారు. తాజాగా మళ్లీ పరీక్షలు చేయించేందుకు ఐఐటి మద్రాస్కు సిఆర్డీఏ లేఖ రాసినట్టు తెలిసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే సైకిల్ యాత్రికులపై దాష్టీకం కేసులో చర్యలేవి. శ్రీకాకుళం నుంచి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైకాపాయంలో దౌర్జన్యం. పొంగనూరులో పసుపు చొక్కాలు విప్పించి పార్టీ కండవాలు తీయించిన చెంగలాపురం సూరి. కూటమి అధికారులకు వచ్చిన నిందితులపై కానరాని చర్యలాంటి వైకాపాయంలో చంద్రబాబు అక్రమార్షణను నిరసిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేపట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పొంగనూరులో దౌర్జన్యానికి తెగబడ్డ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు అరాచక శక్తి సొరతోటి సురేష్ అలియాస్ చెంగలాపురం సూరి అతని బృందంపై చర్యలు కొరబడ్డాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాజీ సర్పంచ్ రామకృష్ణ, రామసూరి, ఆదినారాయణ, సుందరరావు, రమేష్లు 2023 అక్టోబర్ 2 రణస్థలం నుంచి కుప్పానికి సైకిల్ యాత్రగా బయలుదేరారు. అక్టోబర్ 20కి పొంగనూరు నియోజకవర్గం సుగాలిపై మెట్ట వద్దకు చేరుకున్నారు. అక్కడ చెంగలాపురం సూరి అతను అనుచరుగాను వాళ్ళని అక్రమంగా నిర్బంధించి దౌర్జన్యంగా తేబడింది. తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకుని ఎవరైనా ఇక్కడ మిమ్మల్ని రమ్మన్నారు, ఇది పెద్దిరెడ్డి అడ్డా, మీరు ఎలా వస్తారంటే అసభ్యంగా దూషించారు. వాళ్ళు వేసుకున్న పసుపు చొక్కాలు ఇప్పించి పార్టీ కండువాల జెండాలు దించి నిర్బంధించి అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. వైకాపాయంలో పొంగనూరులో కొనసాగిన గూండా రాజ్యానికి తార్కాణంగా నిలిచిన ఈ ఘటనపై అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు నామమాత్రపు సెక్షన్ల కింద కేసులు పెట్టి ఇద్దరిని అరెస్ట్ చేశారు. అయితే వాళ్ళు గంటల వ్యవధిలోనే విడుదలై మరింతగా పెట్టిపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దీనిపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావించే 9 నెలలైన కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో తమను ఎవరూ ఏమీ చేయలేని ధీమా నిందితుల్లో కనిపిస్తోంది అంటూ చెంగలాపురం సూరిపై స్థిరాస్తి వ్యాపారాలను బెదిరించడం సహా అనేక కేసులు ఉన్నాయి. 2015లో ఆయనపై రౌడీ షీట్ తెరిచారు. వైకాపా అధికారంలోకి వచ్చి 2022లో పెద్దిరెడ్డి అన్నదాంతో దాన్ని తొలగించేశారు. ఇప్పటికైనా అతని అక్రమ వ్యవహారాల కేసులు అన్నిటిపైన సమగ్ర దర్యాప్తు చేసి రౌడీ షీట్ తెరవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ అరాచకాల్లో భాగమైన వినయ్ కుమార్, నీరుగట్టి శివప్ప మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పట్లో 2 నెలల జైలు శిక్ష పడే కేసు పెట్టారన్నట్టుంది. ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలను సంతృప్తిపరచడంతో పాటుగా ఏమేం చెయ్యాలి అని రోజు డిసైడ్ చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇది. నిన్ననే రాధాకృష్ణ గారు రాసుకొచ్చారు కదా, రెచ్చగొట్టబాకండి అని చెప్పేసి. బట్ ఇప్పుడు పేపర్లే రాస్తే దానికి అనుగుణంగా నడుస్తుంది. ఇకపోతే అసైన్డ్ దోపిడీకి రాజముద్ర అంటూ ప్రభుత్వ పెద్దల బినామీల చేతికి విలువైన ప్లాట్లు, ఈ మోసాలపై హైకోర్టును ఆశ్రయిస్తున్న అసైన్డ్ రైతన్నులు తమ సంతకాలు ఫోర్జరీ చేశారు. పిటిషన్లు 2014-19 మధ్య అసైన్డ్ దోపిడీకి పాల్పడిన టీడీపీ నేతలు ఆ భూములకు భూ సమీకరణ ప్యాకేజీ పరిహారం రాదంటూ ప్రచారం. అమాయక ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి కారు చౌకగా 1300 ఎకరాలు కొట్టేసిన వైనం. ఆ తర్వాత తాపీగా ప్యాకేజీని ప్రకటించిన బాబు సర్కార్ ఈ భూముల క్రయ విక్రయాలు చెల్లవన్నాడు. అధికారులు చెప్పిన బేఖాతర్ రికార్డులు మాయం చేసిన దోపిడీదారులు హైకోర్టులోని రైతుల ఫోర్జరీ సంతకాలతో అఫిడవిట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేడే ఎమ్మెల్సీ ఫలితాలు అంటూ 3 స్థానాల కోసం 70 మంది పోటీ, ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం, తీవ్ర పోటీ నేపథ్యంలో ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తాడేపల్లిలో ప్రత్యక్షమైన పునుగు పిల్లి చూసేందుకు బారులు తీరిన ప్రజలు స్వాధీనం చేసుకుని అడవిలో వదిలేసిన అధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వచ్చేసింది మోనోడాన్ అంటూ రాష్ట్రంలో మళ్లీ మొదలైన టైగర్ రొయ్య సాగు 2 ఏళ్ల క్రితం తీర ప్రాంతం వెంబడి 7,200 ఎకరాల్లో సాగు చేసిన రైతులు ఆశాజనకంగా ఉండడంతో పెరుగుతున్న సాగు విస్తీర్ణం, సీడ్ కోసం 2 నెలల ముందే చెల్లింపులు. 2 దశాబ్దాల క్రితం ఆక్వా రంగంలో రారాజుగా వెలుగొందినటువంటి మోనోడాన్ టైగర్ రొయ్య మళ్లీ వచ్చేసింది. గత సీజన్లో ప్రయోగాత్మక సాగు చేసిన మడగాస్కర్ సీడ్ మొనోడాన్ రైతులకు కాసుల వర్షం కురిపించింది. దీంతో తీరం వెంబడి ఏడాది అధిక శాతం సాగు చేసేందుకు ఆక్వా రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ఆక్వాలో 2002 సంవత్సరానికి పూర్వం టైగర్ రొయ్యదే హవా. ఈ రొయ్యకు లోకల్ మార్కెట్తో పాటు అంతర్జాతీయ ఎగుమతులకు బాగా డిమాండ్ ఉండేది. క్రమంగా టైగర్ రొయ్యపై
వైట్ స్పాట్ వైరస్ దాడి తీవ్రంగా అవడంతో ఆక్వా రైతులు నష్టాలు కూలిపోయారు. ఆ తర్వాత 2011లో వచ్చిన వనామీ 3 ఏళ్ల పాటు రైతులకి అధిక లాభాలు తెచ్చిపెట్టింది. ఫలితంగా చాలామంది రైతులు తమ పొలాలను ఆక్వా చెరువులుగా మార్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగు విస్తీర్ణం 4.68 లక్షలకు 6 లక్షల ఎకరాలకు పెరగగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2.5 లక్షల ఎకరాలు ఉంది. రాష్ట్రంలోని సముద్ర తీరం వెంబడి 1.05 లక్షల ఎకరాలు ఉప్పునీటి చెరువులు ఉన్నాయి. వనామీ పైన 2014 నుంచి వైట్ స్పాట్, విబ్రియో, వైట్ గట్, ఈహెచ్సి వైరస్లు దాడి మొదలైంది. రైతులు నష్టాలు చవి చూస్తున్నారు. ఆక్వా రైతులు గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం అప్పుడా ఏర్పాటు చేసుకోవడం అంత అండగా నిలిచింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రపంచ గుర్తింపు సముద్రం పాలు అంటూ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రుషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ప్రపంచ స్థాయి బీచ్గా గుర్తింపు. చక్కటి నిర్వహణతో 2020 నుంచి 4 దఫాలుగా రెన్యువల్. 9 నెలలుగా బీచ్ నిర్వహణ నిధులు మింగేసిన నేతలు అధికారులు వెరసి బీచ్ ప్రాంతం అంతా అధ్వానంగా మారిన ప్రపంచ స్థాయి గుర్తింపు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన డెన్మార్క్ సంస్థ అంటూ రుషికొండ బీచ్ ప్రపంచ బీచ్గా మారిందన్న ఆనందం ఆవిరైపోయింది. చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఏపీలో మొట్టమొదటి బ్లూ ఫ్లాగ్ బీచ్ గుర్తింపు రద్దయింది. గత ప్రభుత్వంలో 4 ఏళ్ల పాటు బ్లూ ఫ్లాగ్ రెపరెపలాడింది. ప్రపంచ పర్యాటకులతో కళకళలాడింది. కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాది కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ జెండా పీకేయాల్సి వచ్చింది. బ్లూ ఫ్లాగ్కి అవసరమైన సౌకర్యాన్ని కొనసాగించడం విఫలమైనందుకు ఆ గుర్తింపు రద్దు చేస్తున్న డెన్మార్క్ సంస్థ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. పర్యావరణ హిత ప్రమాదరహిత బీచ్లకు అందించే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఈ బీచ్ 2020 అక్టోబర్ 11 దక్కించుకుంది. 3 దశాబ్దాల తర్వాత 2019-20లో దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల నుంచి 13 బీచ్లు ఈ సర్టిఫికేషన్ కోసం పోటీ పడితే 8 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ దక్కింది. ఇందులో రుషికొండ బీచ్ ఒకటి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే లోకేష్ లెక్కలతో టీడీపీలో తికమక అంటూ ఎమ్మెల్సీ పదవులు ఎవరికి దక్కుతాయో తెలియక ఆందోళన. చంద్రబాబునే కలవమంటుంది సీఎం చంద్రబాబు. యనమలకు మళ్లీ అవకాశం లేదంటే దువ్వారపు రామారావు, అశోక్ బాబుకు అనుమానమే. బీటీ నాయుడు, జంగా కృష్ణమూర్తులకు కష్టమే, ధనబలం ఉన్నవారికి ప్రాధాన్యం అంటూ నేతలు. వర్మ, దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న, ప్రభాకర్ చౌదరి ఆశలు. క్యూలో మరికొందరు ఎమ్మెల్యే సీటు దక్కని నేతలు. జనసేన తరపున ఒక స్థానం నాగబాబుకు ఖరారైందని ప్రచారం. 3వ స్థానం కోసం పట్టుబడుతున్న బీజేపీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 3 పార్టీలకైనా చంద్రబాబు సీఎం అంటూ రాగద్వేషాలకు లోను కాకుండా కర్తవ్యాన్ని నిర్వహిస్తానన్న ప్రమాణం ఏమైంది? వైఎస్ఆర్సీపీ వారికి మేలు చేసే పనులు చేయొద్దన్న రాజ్యాంగ విరుద్ధం. వైఎస్ఆర్సీపీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు వైఈపీ రెడ్డి మండిపాటు అంటూ పక్షపాతం, రాగద్వేషాలు లోను కాకుండా అంతఃకరణ శుద్ధితో తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని ప్రమాణం చేసి నారా చంద్రబాబు నాయుడు వర్గం ప్రజలకు మాత్రమే తాను ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తానని సిగ్గుగా చెప్పడం, చాటుకోవడం దుర్మార్గమైన వైఎస్ఆర్సీపీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు వై ఈశ్వరప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 1వ తేదీని జీతాల హామీ అమలు. 1 నెలకే ఉద్యోగులు, పెన్షనర్లు 4వ తేదీ వరకు ఆగాల్సింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లిస్తామని చెప్పింది చంద్రబాబు సర్కార్. దాన్ని 1 నెల ముచ్చటగా మార్చేసింది. తొలి నెల తప్ప తర్వాత నెలల నుండి 1వ తేదీ ఉద్యోగులందరికీ జీతాలు, పెన్షన్లందరికీ పెన్షన్లు జమ చేయడం లేదు. కొద్ది రోజుల కింద అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగంలోనూ, ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలోనూ 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని గొప్పగా చెప్పించారు. అయితే చెప్పి వారం తిరగకముందే ఈ నెల 1వ తేదీన శనివారం రాష్ట్ర సచివాలయ ఉద్యోగులతో సహా ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా జీతాలు వేయలేదు. అలాగే ఒక్క పెన్షనర్కు పెన్షన్ వేయలేదు. ఈ నెల 4వ తేదీ మంగళవారం 3,600 కోట్ల అప్పు వచ్చే వరకు జీతాలు, పెన్షన్ కోసం ఆగాల్సిందని అధికార వర్గాలు అంటున్నాయి. వేతనాల చెల్లింపులు ప్రతి నెల ఆలస్యం చేయడంతో పిల్లల ఫీజులు, ఈఎంఐల చెల్లింపులకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1వ తేదీని వేతనాలు ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని 1 నెల మాత్రం కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇది సాక్షి రాయడం గొప్ప జోక్ అనమాట. ఎందుకంటే ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో 10వ తారీఖు 15వ తారీఖు అన్నటువంటి స్టేజ్కి వెళ్ళిందని ఆ రోజున క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు వీళ్ళు 1వ తారీఖు ఇస్తానని చేయకపోవడంలో కరెక్టే. కాకపోతే అది ఈనాడు జ్యోతి సాక్షి రాసింది. కాకపోతే అందులో ఆ చివరి డైలాగ్ మాత్రం వాళ్ళు జీతాలు ఇబ్బంది పడుతున్నారంటే మరి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇబ్బంది పడలేదు వాళ్ళు? ఆ రోజున ఎందుకు రాసుకోలేదు? లేకపోతే ఆంధ్రజ్యోతి జలాశయాలకు వేసవి గండం అంటూ గత ఏడాది కంటే కాస్త నయం, కానీ వేసవితో మున్ముందు కష్టం. సాగర్, శ్రీశైలం తగ్గి నీటి మట్టం. ప్రస్తుతం శ్రీశైలంలో 76 టీఎంసీలు, నాగార్జున సాగర్లో 169 టీఎంసీల నిల్వ. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఆశాజనకం, మరికొన్ని జిల్లాల్లో వట్టిపోతున్న వైనం అంటూ మరికొద్ది రోజుల్లో వేసవి సెగలు ప్రారంభం కాబోతున్న ఏడాది మార్చి నుండి ఎండలు మండుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నేపథ్యంలో రాష్ట్రంలో నీటి వనరుల లభ్యత, సాగు, తాగునీటి అవసరాలపై జలవనరుల శాఖ దృష్టి పెట్టింది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం జలవనరుల పరిస్థితి బాగానే ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. 255 కోట్లతో బీసీ మహిళలకు స్వయం ఉపాధి. 1,00,000 మంది కుట్టు శిక్షణ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రారంభం. శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వైపీఎస్ సునీల్పై వేటు అంటూ సిఐడి మాజీ చీఫ్ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. 5 ఏళ్లలో 6 సార్లు విదేశీ పర్యటనలు. ఒక దేశానికి వెళ్లేందుకు పర్మిషన్ పొంది వేరే దేశానికి వెళ్ళిన సీనియర్ ఐపీఎస్ అనుమతి లేకుండా కొన్నిసార్లు పైన అఖిల భారత సర్వీస్ నిబంధనల ఉల్లంఘన నిర్ధారించిన సిసోడియా కమిటీ. విదేశాల్లో వ్యాపారాలు, బెనామీలు, బంధువులు ఉన్నట్టు అనుమానాలు. విదేశాల నుంచి నిధులు తీసుకొచ్చి ఆన్లైన్లో పెంచారని ఫిర్యాదులు.
దీంతో త్వరలో ఈడీ కూడా రంగంలోకి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నేడే అంటూ ఒక ఉపాధ్యాయ 2 గ్రాడ్యుయేట్ స్థానాలు గత నెల 27న పోలింగ్ నేటి ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం. మొదటి ప్రాధాన్యత ఓటుతో నెగ్గబోతే ఎలిమినేషన్ ప్రక్రియ, తదుపరి ప్రాధాన్యత ఓటు మేరకు విజేతను ప్రకటించనున్న అధికారులు. ప్రక్రియ పూర్తికి సుదీర్ఘ సమయం, షిఫ్టుల వారీగా లెక్కింపు సిబ్బంది సిద్ధం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఉమ్మడిగా ఎదుర్కొందాం అంటూ తరానికి ఒకసారి వచ్చే సమస్య ఇది. శాంతి చర్చలో ఉక్రెయిన్ని బలంగా ఉంచాలంటే మన సాయం అవసరం. అమెరికా పాత్రను విస్మరించలేం. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ EU దేశాల భేటీ తర్వాత వ్యాఖ్యలు. అమెరికాతో సంబంధం లేకుండా యూరోప్ దేశాలు బలోపేతం కావాలి. యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా. ఉక్రెయిన్కి యూకే రుణం 24,855 కోట్లు. ఆయుధాల తయారీకి పోతాం. జెలెన్స్కీ కీర్ స్టార్మర్ సాదర స్వాగతం. అన్ని విధాలా అండగా ఉంటామని హామీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అడవిలో కిమ్ రాజ్యం అంటూ అటవీ శాఖలో ముఖ్య అధికారి అక్రమాలు, రిటైర్మెంట్తో భాగవతం బట్టబయలు. గత ప్రభుత్వంలో అవకతవకలకు వంత. సీమ వైసీపీ సీనియర్ నేత కండ. సొంతానికి 3 ప్రభుత్వ లగ్జరీ కార్లు. శాఖలో ఎందరో అక్రమార్కుల కండ. కూటమి సర్కారులో అడ్డగోలు బదిలీ. ఇప్పుడు రీఎంప్లాయ్మెంట్కి ప్రయత్నాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రేడియో కాలర్తో జంతువుల నుంచి భక్తులకు రక్షణ అంటూ యానిమల్ రేడియో కాలర్ సిస్టంపై టీటీడీ దృష్టి. అమలు కోసం వైల్డ్ లైఫ్ అనుమతి కోరిన అధికారులు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అడవి జంతువుల నుంచి రక్షణ కల్పించే దిశగా టీటీడీ ప్రయత్నాలు చేస్తుంది. కాలినడక మార్గాలతో పాటు ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనదారులకు చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్ల నుంచి ఎలాంటి ఇబ్బంది కలగకుండా యానిమల్ రేడియో కాలర్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. దీనికోసం వైల్డ్ లైఫ్ అధికారులు అనుమతి కోరింది. 2023 ఆగస్టు 12 అలిపిరి కాలిబాటలో నెల్లూరు జిల్లా కోవూరుకి చెందిన లక్షిత అనే చిన్నారిపై చిరుత దాడి చేసి దారుణంగా చంపేసింది. అదే ఏడాది జూన్ 22న ఆదోనికి చెందిన కౌశిక్ అని 4 ఏళ్ల బాడుపైన చిరుత దాడి చేసింది. ఇలా గత 15 ఏళ్లుగా అలిపిరి, శ్రీవారి మెట్టు, కాలిబాటలతో పాటు తిరుపతి నుంచి తిరుమలకి చేరుకున్న 2వ ఘాటు, తిరుమల నుంచి తిరుపతికి చేరుకున్న మొదటి ఘాట్ రోడ్లో చిరుతలు కనిపిస్తున్నాయి. పైగా మొదటి ఘాట్లోని 7వ మైలు వద్ద పార్వేట మండపం, శ్రీవారి పాదాల మార్గంలో ఏనుగు గుంపు కూడా సంచరిస్తున్న క్రమంలో భక్తులు నిత్యం భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అడవి జంతువుల నుంచి భక్తులకు ఎలాంటి రక్షణ కల్పించాలనే అంశంపై ఇప్పటికే టీటీడీ వైల్డ్ లైఫ్ అధికారులను సంప్రదించింది. ఈ క్రమంలో టీటీడీ రేడియో కాలర్ సిస్టమ్ అనే ఆలోచన వైల్డ్ లైఫ్ అధికారులు ముందుంచింది. ఘాట్ రోడ్లు, కాలిబాట మార్గాలు, తిరుమల పరిసర ప్రాంతాల్లో నిత్యం సంచరించే చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్లతో పాటు జింకలకు కూడా రేడియో కాలర్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలని కోరింది. వీటి ద్వారా ఆయా జంతువులు జనసంచారం సమీపానికి వస్తే వెంటనే అలర్ట్ కావడానికి సౌకర్యంగా ఉంటుందనే అభిప్రాయాన్ని టీటీడీ ఫారెస్ట్ అధికారులు వ్యక్తపరిచారు. దేశంలోని పలు ప్రాంతాలు అనుసరిస్తున్న విధానాన్ని తిరుమలలో అమలు చేసేందుకు వైల్డ్ లైఫ్ అధికారులు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిసిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఏదో ప్రమాదకరమైనటువంటి జంతువులకు సంబంధించి పట్టుకుని వదిలేసినప్పుడు ఓకే చేస్తారు, కానీ అన్ని జంతువులకి ఓకే చేస్తారు. ఇంకోటి అన్ని జంతువులకి పెట్టేది ఎవరు అన్నటువంటిది కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. పోతే రాజధానికి రై అంటూ 2,605 కోట్ల అంచనాలతో పనుల ఆమోదం. భూశాఖకు 3 జిల్లాల్లో జేసీల నియామకం. వినుకొండ, గుంటూరు, NH విస్తరణ వేగవంతం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.